పేదలకు విద్యను దూరం చేయడానికి ప్రైవేటు పరం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. నాయకుల కమిషన్ల కోసమే మెడికల్ కళాశాలని ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ ఇచ్చే వారికే కళాశాల అప్పగిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను రద్దు చేస్తామన్నారు వైసీపీ నేతలు. ఖచ్చితంగా ఈ అమ్మే కార్యక్రమాన్ని ఇది ఒకటే కాదు, టూరిజమే కాదు, వైజాగ్ స్టీల్ అంతా కూడా అమ్మేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉంటే దానికి మద్దతు ఇచ్చిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఎందుకంటే మనకు సంబంధించి డబ్బులు, కమిషన్లు, లంచాలు వస్తాయన్న ఉద్దేశంతో తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మైన్స్ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు, అన్ని రకాలైన డిఎన్ఏ అమ్మే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా రావచ్చు, వాళ్ళను ఇదే ఛాలెంజ్ చేస్తున్నాం, వచ్చి చూపించమని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట. ఏదో అది థర్డ్ ఫేజ్ లోనో ఫోర్త్ ఫేజ్ లోనో చేయాల్సిన బిల్డింగులను చూపించి ఇదంతా కాలేదని చెప్పేసి చెప్పే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పకుండా ఎన్ఎంసీ మెడికల్ కౌన్సిల్ అనేది ఊరికే ఆషామాషి కాదు. సో ఈ రకంగా ఇది రాష్ట్రానికే నిజంగా కూడా చాలా దారుణం. ఎందుకంటే అన్ని అమ్ముకునే కార్యక్రమం, సీట్లు అమ్ముకునే కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్ ఉంటే బీదవారికి మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది, బీదవారు చదువుకునే దానికి అవకాశం ఉండే కార్యక్రమం జరుగుతుంది. అదే ప్రైవేట్కి ఇస్తే దాన్ని కోట్లాది రూపాయలతోటి ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకునే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వ్యాపారం చేసేదానికి మాత్రమే ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా